ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలని, ప్రభువులో స్థిరంగా బలంగా ఉండాలని, విశ్వాసంలో ప్రేమలో మీరందరూ ఎదగాలని మీకోసం ఎల్లప్పుడూ పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ కూడా ఎంతో ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమలో మనందరూ వర్ధిల్లాలని దేవుడు ఆశిస్తున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత మనం కాసేపు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత వాగ్దాన సందేశాన్ని మనం వింటున్నాం. ఈ వాగ్దాన సందేశాలు మీ అందరి జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. దేవుని వాగ్దానాలు మనం ధ్యానం చేయడం వలన ఆధ్యాత్మికంగా బలాన్ని పొందుకుంటాం. ఒక క్రైస్తవునికి బలం ఏంటి అంటే దేవుని వాగ్దానాలే. బైబిల్లో అనేక వాగ్దానాలు మన కోసం పొందుపరచబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభునందు ఆ ప్రతి వాగ్దానాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఈరోజు వాగ్దాన సందేశంగా ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ డ్యూటెరానమీ చాప్టర్ 1 and verse 10. మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. ద్వితీయోపదేశకాండము అనగా బైబిల్లో రిపిటేషన్ ఆఫ్ ద లా. మోషే అనే దైవజనుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క పిల్లలు వారు యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత వారందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చాలా మట్టుకు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వారు అరణ్యంలో నశించిపోయారు. ఆ తర్వాత పిల్లలు ఎదిగి వచ్చిన తర్వాత యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత వారందరూ కూడా కనాను దేశంలోకి ప్రవేశించబోతున్నారు. వారందరికీ కూడా మోషే అనేక విషయాలు ప్రస్తావిస్తూ, అంటే చరిత్రలో జరిగిన విషయాలు, అంతకుముందు జరిగిన విషయాలన్నీ కూడా తెలియచేస్తూ వారు కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, వారు ఎలా బ్రతకాలి, ఎలా దేవుని సేవించాలి, దేవుని పట్ల వారి దృక్పథం ఎలా ఉండాలి, సాటి మనుషుల పట్ల వారి యొక్క అవగాహన ఎలా ఉండాలనేది చాలా క్లియర్గా స్పష్టంగా ద్వితీయోపదేశకాండంలో తెలియజేశారు. మనం చదువుకునే వాక్య భాగం దగ్గరికి వచ్చేసరికి దేవుడు మిమ్మును విస్తరింపజేసెను అనే మాట అక్కడ వాడాడు. ఈరోజు అదే వాగ్దానంగా మనం తీసుకుంటున్నాం. దేవుడు మనలను విస్తరింపచేయువాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు మా జీవితంలో ఎందుకో మేము విస్తరణ చూడలేకపోతున్నాం, ఎక్స్పాన్షన్ అనేది మా జీవితంలో కనబడడం లేదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉందండి మా బ్రతుకు అని చాలామంది బాధపడుతుంటారు. అయితే దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని విస్తరింప చేయాలనే దేవుని యొక్క ఆలోచన. ఆది పితరులైన ఆదాము హవ్వలను దేవుడు కలుగు చేసిన తర్వాత వారిని రమ్యమైన ఏదెను తోటలో ప్రభువు ఉంచారు. ఉంచిన తర్వాత వారిని ఆశీర్వదించినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. ఎలా ఆశీర్వదించాడు దేవుడు అంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని దేవుడు వారిని ఆశీర్వదించాడు. ప్రియులారా, దేవుని యొక్క సంకల్పం అనాది కాలము నుండి ఇదే. తన ప్రియులు, తన బిడ్డలు విస్తరించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు ఏ విధానంలో నువ్వు విస్తరించబడాలని కోరుతున్నావు? ప్రభుతో చెప్పు ఒక మాట, విశ్వాసంతో ప్రార్థన చేయి, ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా ఈ విషయంలో నేను విస్తరించబడాలని కోరుతున్నాను అని దేవుని సన్నిధిలో గనక నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ప్రార్థన అంగీకరించి అద్భుతాలు జరిగిస్తారు. నూతన నిబంధనలోకి వచ్చేసరికి విస్తరణ అనే పదం ఎక్కువగా ఆత్మ సంబంధమైన విధానంలో ఉపయోగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎస్, మన కుటుంబం విస్తరించబడాలి, మన భౌతికంగా మనం చేస్తున్న ఉద్యోగంలో మనందరం రాణించాలి, ఆ తర్వాత ఆర్థికంగా విస్తరించబడాలి. ఇలాంటి కోరికలన్నీ మనకు ఉండడం మంచిదే. కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా విస్తరణ అనేది ఎక్కడెక్కడ ఉండాలి అని ఆలోచన చేస్తే నూతన నిబంధనలోని దేవుని ప్రజలు సంఘాన్ని ఈ విధంగా వారు బలపరిచారు. ప్రాముఖ్యంగా యూదా అనే దైవజనుడిని మనం పరిశీలన చేస్తే ఆయన రాసిన పత్రికలు ఎలా అంటాడు, దేవుని కనికరము మరియు సమాధానము, ప్రేమ మీకు విస్తరించునుగాక అనే మాట వాడాడు. యూదా అనే దైవజనుని యొక్క ఆలోచన, దేవుని బిడ్డలు దేవుని కనికరములో విస్తరించబడాలి, ప్రేమలో విస్తరించబడాలి, ఆ తర్వాత సమాధానములో విస్తరించబడాలి. సమాధానం లేదా? ఈరోజు నీ కుటుంబంలో ఆనందం లేదా? నీ వ్యక్తిగత జీవితంలో ఆనందించలేకపోతున్నావా? ఏవో ఒత్తిళ్ళు, తీవ్రమైన ప్రతిఘటనలు, ప్రతిబంధకాలు నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? దేవుడు మాట్లాడుతున్నాడు, క్రీస్తు ప్రభు వారికి నువ్వు నీ హృదయంలో చోటిచ్చినప్పుడు, ఆయన సేవించినప్పుడు, ఆత్మ నడిపింపులోను ముందు కొనసాగినప్పుడు సమాధానము విస్తరిస్తుంది. అంటే నిన్న నీ జీవితంలో అనుభవించిన సమాధానము కన్నా ఈరోజు ఆ దేవుడు తన సమాధానాన్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒక మాట నేను చెప్పనివ్వండి, మనం దేవునికి ఎంత దగ్గరగా వస్తూ ఉంటామో దేవునికి ఆశీర్వాదాలు అంత గొప్పగా మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్.
దేవునికి ఎంత దగ్గరగా అయితే మనం రాగలుగుతుంటామో అన్ని దీవెనలు, ఆశీర్వాదాలు మనం చూస్తుంటాం. చూడండి, ఒక లైట్కి మనం దగ్గరగా వస్తున్నప్పుడు ఆ క్లారిటీ అనేది మనకి ఎక్కువ ఉంటుంది కదా. దూరంగా ఉన్నప్పుడు మన వస్త్రాల మీద ఉన్న స్పాట్స్ ఏమీ కనబడవు, కానీ దగ్గరగా వస్తున్నప్పుడు, లైట్ దగ్గరగా వస్తున్నప్పుడు చిన్న చిన్నవి కూడా పెద్దగా మనకు కనబడతాయి. అంటే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒక ప్రక్కన మన జీవితాలను సరిచేసుకునే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. అట్ ది సేమ్ టైం దేవుని యొక్క మహోన్నతమైన అనుభవాలు, ఆయన గొప్పతనాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకుంటాం. మీకు కృప మరియు కనికరము, ప్రేమ విస్తరించబడాలనే దేవునికి ఆలోచన. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ప్రభువా, విస్తరింపజేస్తానని వాగ్దానం చేశావు, అన్ని విషయాల్లో నన్ను విస్తరింప చేయండి ప్రభు అని పట్టుదలగా ప్రార్థించేయండి. దేవుడు మీ జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చి అద్భుతాలు జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీ పరిశుద్ధ పాదాల చెంతకు వస్తున్నాము. నీకు మహిమను ఆపాదిస్తున్నాం. నువ్వు మహిమకు పాత్రుడు, స్తోత్రార్హుడు గనుక నీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని విస్తరింప చేయవాడవని వాగ్దానం మీరు మాకు ఇచ్చారు, నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మనుషులు లేదా లోకసన వ్యక్తులు మా జీవితాల్లో విస్తరణ కలుగు చేయలేరు. నీ ఒక్కడవే మమ్మల్ని విస్తరింప చేయగలిగిన దేవుడు గనుక నీకు వందనాలు. యూదా భక్తుడు చెప్పినట్టుగా ప్రభువా, మేమందరం కృపలోనూ, కనికరములోనూ, సమాధానములోనూ విస్తరించబడాలని ఆశిస్తున్నాం. అందుని బట్టి నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే అసమాధానంలో ఉన్నారో, అయా ఇబ్బందుల్లో ఉన్నారో, వారందరినీ మీరే కనికరించి, నీ ప్రేమను కృమ్మరించి, నీ సమాధానాన్ని వారి జీవితంలో విస్తరింప చేయమని కోరుతున్నాం. నీ వైపు చూచిన ప్రతి ఒక్కరిని నువ్వు బలపరిచే దేవుడు గనుక నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ వాగ్దానం ద్వారా మా ప్రియులను బలపరిచినందుకు నీకు స్తోత్రాలు అర్పిస్తూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.